హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుందో మీకు చూపిస్తానండి. నేను ఏమేమి వాడుతున్నానో ఇప్పుడు నోట్ చేసుకోండి. హోల్ ఓట్స్, రోల్డ్ ఓట్స్ అని కూడా అంటారు, చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, గుమ్మడి గింజలు అండ్ వాల్నట్స్, ఆల్మండ్స్, డ్రై అంజీర్, ఒక బనానా, ప్రోటీన్ పౌడర్ అండ్ క్రియాటిన్. ఈ క్రియాటిన్ అనేది మనకి మజిల్ రికవరీకి అండ్ మజిల్ హెల్త్కి దోహదపడుతుంది. ఈ క్రియాటిన్ అనేది మీరు జిమ్ చేసే వాళ్ళైతే వాడతాం, చాలా మంచిదండి. ఎందుకంటే సవర్ మజిల్స్ లేకుండా ఉంటాయన్నమాట. మనం ఎక్సర్సైజ్ చేసినప్పుడు పెయిన్ ఉంటుంది కదా, పెయిన్ లేకుండా ఉంటుందండి. ఇప్పుడు నేను 100 degrees బాయిల్ అయిన హాట్ వాటర్ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను. అట్లాగే ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంతెంత మెజర్మెంట్స్ వేయాలో నేను చూపిస్తాను. ఇవాళ నేను చేసేది 3 servings కోసం చేస్తున్నానండి. ఒక్కొక్క పర్సన్కి 5 to 6 grams ఆఫ్ రోల్డ్ ఓట్స్ తీసుకుంటాను నేను. ఇవాళ ముగ్గురం కదా, నేను 20 grams ఆఫ్ రోల్డ్ ఓట్స్ తీసుకున్నాను నేను. ఓల్డ్ ఫ్యాషన్ రోల్డ్ ఓట్స్ అని కూడా అంటారు. చియా సీడ్స్ 2 tablespoons తీసుకుంటున్నాను. చియా సీడ్స్ మనకి చాలా విధాలుగా దోహదపడతాయి. నా ప్రీవియస్ వీడియోస్లో మీకు చెప్పాను నేను. అట్లాగే ఫ్లాక్స్ సీడ్స్ రిచ్ ఆఫ్ ఫైబర్ అండ్ ఒమేగా 3, హార్ట్ హెల్త్ని, హార్ట్ వాల్వ్స్ని కంప్లీట్గా క్లియర్గా ఉంచుతుంది. అట్లాగే 10 grams ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ కూడా తీసుకున్నాను. ఆల్మండ్స్ 10 చొప్పున 20 తీసుకున్నానండి 3 servingsకి. ఒక్కొక్కళ్ళు అయితే కనుక 7 వరకు నేను కన్జ్యూమ్ చేయడానికి ఇష్టపడతాను నేను. మీరు ఇండివిజువల్గా చేసుకోవాలనుకుంటే 7 to 8 ఆల్మండ్స్ వరకు వేసుకోవచ్చు. అట్లాగే వాల్నట్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి. మనకి బ్రెయిన్ హెల్త్కి చాలా ఉపయోగపడతాయి. ఒక్కొక్కరికి ఒక 5-6 చొప్పున వాల్నట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అట్లాగే గుమ్మడి గింజలు, పంప్కిన్ సీడ్స్ 2 tablespoons తీసుకుంటున్నానండి. ఇవన్నీ కూడా మంచి రిచ్ ఆఫ్ కాల్షియం అండ్ బోన్ హెల్త్కి అండ్ స్కిన్ హెల్త్కి కూడా, స్కిన్ని కూడా మంచి హైడ్రేటింగ్గా ఉంచడానికి అండ్ హెల్తీగా ఉంచడానికి అండ్ హెయిర్కి కూడా చాలా ఉపయోగపడతాయండి. అట్లాగే క్రియాటిన్, నేను ఎక్సర్సైజ్ చేస్తాను కాబట్టి జిమ్ అండ్ నేను యోగా 2 చేస్తాను కదా, నాకు మజిల్స్ రికవరీకి దోహదపడుతుంది అనమాట క్రియాటిన్. ఒక్క మనిషికి నేను ఒక 3 grams చొప్పున తీసుకుంటాను. ఇవాళ నేను ఒక 10 grams వరకు తీసుకున్నాను, ఎందుకంటే 3 పోర్షన్స్గా నేను ముగ్గురు కోసం చేస్తున్నాను కాబట్టి. అట్లాగే ప్రోటీన్ పౌడరు, నేను ఐసోప్యూర్ వాడతానండి. ప్రోటీన్ పౌడర్ కంప్లీట్గా ఎక్సర్సైజ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా కావాలి. దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. ఆ అపోహలన్నీ మీరు మర్చిపోయి చక్కగా ఎక్సర్సైజ్ చేస్తే కనుక మీరు ప్రోటీన్ పౌడర్ని వాడచ్చు. అట్లాగే బాయిల్డ్ వాటర్ని నేను యాడ్ చేసుకుంటున్నానండి. 100 degrees బాయిల్ అయిన వాటర్ అనమాట అది. దాంట్లోనే ఇప్పుడు నేను అంజీర్ వేయటం మర్చిపోయాను. ఇప్పుడు అంజీర్ కూడా యాడ్ చేస్తా చూడండి. అంజీర్ ఏంటంటే న్యాచురల్ స్వీట్నర్ అనమాట, చాలా బాగుంటుందండి స్వీట్గా. ఇంకా నాకు వేరే బ్రేక్ఫాస్ట్ ఏమి ఉండదండి. నేను జిమ్ నుంచి రాగానే లేదా యోగా చేసిన తర్వాత ఒక 2-3 hours నేను ఈ ప్రోటీన్ షేక్ని తాగుతాను. అట్లాగే 4 డ్రై అంజీర్ అండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చొప్పున అనమాట లెక్క. 2 కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు ఒకళ్ళైతే కనుక. ఇప్పుడు ఒక 1/2 hour అయిపోయింది, అది చల్లారనిచ్చాను. బాగా వేడి నీళ్ళు పోసాం కదా, ఇప్పుడు మిక్సీ రెడీ పెట్టుకున్నా నేను. ఐస్ కోల్డ్ వాటర్ తీసుకుంటున్నానండి. ఎప్పుడు ప్రోటీన్ షేక్స్లోకి ఐస్ కోల్డ్ వాటర్ ఉంటేనే బాగుంటుందండి. ప్రోటీన్ షేక్ చిల్డ్గా తాగితే చాలా బాగుంటుందన్నమాట. కంప్లీట్గా ఐస్ కోల్డ్ వాటర్ తీసుకుంటున్నాను నేను. వింటర్ అయినా 8 degrees టెంపరేచర్ ఉన్నా కూడా నేను కంప్లీట్గా చిల్డ్ అండ్ ఐస్ క్యూబ్స్ తోటే తాగుతాం అనమాట. ఎటువంటి జలుబు చేయటం కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏవి రావండి. అవన్నీ మనకి మిత్స్ అనమాట, అపోహలు మాత్రమే. కాబట్టి నేను చాలా చిల్డ్, ఇది ఎంత మార్నింగ్ అయినా సరే చిల్డ్ ప్రోటీన్ షేక్ని తాగడానికి ప్రిఫర్ చేస్తాను నేను. చూడండి 2 trays ఆఫ్ ఐస్ క్యూబ్స్ని యాడ్ చేస్తున్నాను నేను. చిల్డ్ వాటర్, ఫ్రిజ్ వాటర్ తీసుకున్నాను. ఫ్రిజ్ వాటర్లో మళ్ళీ నేను ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. ఈరోజు March 24th అండి, ఈరోజు తీసిన వీడియోనే ఇది. ఒక బనానా,
అంటే ముగ్గురు కోసం. జిమ్ నుంచి రాగానే మంచి పొటాషియం ఉంటుంది కదా, మజిల్ రిలాక్సేషన్కి, మజిల్ రిపేర్కి బాగా ఉపయోగపడుతుందండి. అట్లాగే ప్రోటీన్ పౌడర్ని 2 స్కూప్స్ తీసుకుంటున్నాను నేను. ఐసోప్యూర్ 100% ప్రోటీన్ అనమాట, 0 కార్బ్స్ ఉంటాయి ఇందులోను, కార్బోహైడ్రేట్స్ ఏమీ ఉండవు. అంతేనండి, ఆల్మోస్ట్ అన్నీ యాడ్ చేసేసాను నేను. నాది ఇది వైటామిక్స్ మిక్సీ అండి, ఇది యూఎస్ఏది అనమాట. మీ మామూలు మీ రెగ్యులర్ మిక్సీలో కూడా మీరు వేసుకోవచ్చు. చక్కగా నాని ఉండటం వలన ఫ్లేక్ సీడ్స్ కూడా చక్కగా మనకి గ్రైండ్ అవుతాయి. ఫ్లేక్ సీడ్స్ ఉపయోగించుకోవడానికి మీకు ఇది ఒక మంచి అవకాశం అండి. మనం నానబెట్టి కొంతమంది నమిలి తింటున్నామని చెప్తున్నారు, కారపొడి తింటున్నామని చెప్తున్నారు, రకరకాలుగా చెప్తున్నారు. కానీ ఇది బెస్ట్ మెథడ్ అండి. యాక్చువల్గా చాలా టేస్టీగా ఉంటాయి. అసలు మనకి ఆ ఫ్లాక్ సీడ్స్ టేస్ట్ కూడా తెలియదు ఈ ప్రోటీన్ షేక్లోను. అంతేనండి, నేను ప్రోటీన్ షేక్ మోడ్లో పెట్టేసుకుంటున్నాను. మనకి ఇందులో మోడ్స్ ఉంటాయి అన్నమాట ఈ మిక్సీలో. ఈ మిక్సీ ఎవరైనా యూఎస్లో ఉండే వాళ్ళైతే కనుక కొనుక్కోవచ్చు. ప్రోటీన్ షేక్ మోడ్లో పెట్టానండి. కంప్లీట్గా క్రీమీ టెక్స్చర్లో మిక్స్ చేసేసుకోవాలి. ఆటోమేటిక్గా టైం కూడా తనే సెట్ చేసుకుంటుందండి మిక్సీయే, మనం ఏం సెట్ చేయక్కర్లేదు. మనం ఏ మోడ్ కావాలో ఆ మోడ్ ఎంచుకుంటే సరిపోతుంది. చూడండి, ఒక్క నలుసు కూడా లేకుండా మిక్సీ చేసేస్తుంది అనమాట. ఇదైతే ఇండియాలో దొరకదండి మిక్సీ. చక్కటి ఎక్సర్సైజ్ చేయండి. మీకోసం మీరు ఒక 40 minutes to 1 hour ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఇటువంటి ప్రోటీన్ షేక్ తీసుకుంటే కనుక బ్రేక్ఫాస్ట్గా మీకు మంచి ఆరోగ్యం ఉంటుంది. అండ్ మీ బోన్ హెల్త్ కానివ్వండి, అండ్ స్కిన్, హెయిర్ చాలా ఆరోగ్యంగా ఉంటాయి. అట్లాగే మీ హార్ట్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి చూడండి మీరు. అంతేనండి, సర్వింగ్ గ్లాసెస్లోకి తీసుకుంటున్నాను నేను. ఐస్ క్రీమ్ తిన్నట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. లైట్ స్వీట్ తోటి అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మీరు కూడా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ తింటారని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను. నేను నైట్ డిన్నర్గా ఏం తీసుకుంటానో కూడా ఇదివరకు నేను మీకు చూపించాను. నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చూడండి. మీరందరూ కూడా ఇలా హెల్తీగా ఎక్సర్సైజ్ చేసి ఇట్లా మంచి ఆరోగ్యమైన ఆహారాన్ని తీసుకుంటారని చెప్పి ఈ వీడియో చూపిస్తున్నాను. ధన్యవాదాలండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో. టిల్ దెన్, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.